ఎలా ఉన్నారండి? బాగున్నారా? కొంచెం గ్రేవీగా రైస్‌లో బాగా కలిసేలాగా ఎప్పుడైనా ఇలాంటి చికెన్ ఫ్రై ట్రై చేశారా? ముందుగా చికెన్‌ని బాగా కడుక్కొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మంచిగా పౌడర్‌లా రెడీ చేసుకోండి. యాక్చువల్‌గా ఈ మసాలా వల్లే ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ మీరు ఫ్రై చేసినప్పుడు కూడా దాని అరోమా చాలా బావుంటుంది. మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఆనియన్స్‌ని ఫ్రై చేసుకుని, దాంట్లోనే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని వేసేసుకొని, దాంట్లో నీళ్ళంతా ఇంకిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో బాగా మగ్గించుకోండి. చికెన్ 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాతో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. చికెన్ పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంటి భోజనం.